టు స్టార్ట్ విత్ కలకత్తాలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన, వైద్యురాలు ప్రాణం కోల్పోయింది, అత్యాచారం, హత్య. మరి లోకల్ పోలీస్, స్టేట్ పోలీస్ మెజరబుల్ ఫెయిల్యూర్ అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుండటంతో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి కనీసం రెస్పాన్స్ లేదు. కిక్కురు మనకుండా సిబిఐని ఎలో చేసింది మమతా బెనర్జీ గారు. అంటే వాళ్ళ ఫెయిల్యూర్ని సగం అంగీకరించేశారు. అండ్ ఎవిడెన్స్ని డిస్మాంటిల్ చేయటం, అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్టర్బ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. అవును, అంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్ ప్రిన్సిపల్ వ్యవహారం. అతను రిజైన్ చేస్తే రిజిగ్నేషన్ని పక్కన పెట్టి ఆయన వేరే చోటికి బదిలీ చేయటం, ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా రోడ్డు మీదకి వచ్చి అందరితో పాటే ధర్నా చేయటం, ప్రొటెస్ట్ చేయడం చేసింది. ఇన్ఫ్యాక్ట్ బోత్ హెల్త్ అండ్ హోమ్ మినిస్ట్రీస్ వర్ విత్ హర్. ఈ రెండు శాఖల్ని ఆవిడే నిర్వహిస్తున్నారు. అంటే ఆవిడే ముఖ్యమంత్రి కుర్చీలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఆవిడ మీద ధర్నా చేసుకుంది, ప్రొటెస్ట్ చేసింది, నిరసన తెలియజేసి తన పరిపాలన మీద తానే నిరసన తెలియజేసుకోవటం అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ ఒకటండి, ఈరోజు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరపడానికి ప్రయత్నం చేస్తోంది. అలాగే దేశంలో అన్ని సెక్షన్స్ నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పద్మ అవార్డు గ్రహీతలందరూ, అందులో ప్రధానంగా ఎయిమ్స్ లాంటి సంస్థలకి పనిచేసి చీఫ్లుగా పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి దాదాపు 70 మంది ఒక లేఖ రాశారు ప్రధానికి. అంటే ఒక పటిష్టమైనటువంటి చట్టం తీసుకురావాలి అని వాళ్ళు కోరుతున్నారు. దీనికి సంబంధించి రక్షణ కల్పించాలి, ప్రత్యేకమైనటువంటి దళాలు ఉండాలి. ఈ పద్ధతిలో వాళ్ళకి తోచినటువంటి పద్ధతిలో వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కానీ చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ, రకరకాల పద్ధతి. అంటే ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక నిరసన వెల్లువ రావటం, ఆ నిరసన వెల్లువలో భాగంగా చట్టాలు చేయాలి, పటిష్టమైనటువంటి చట్టాలు అనే ప్రతిపాదన ఏదో ఒక సెక్షన్ నుంచి వస్తుంది. ఆ చట్టం చేసేస్తే అక్కడికి ఆ సమస్య పరిష్కారమైనట్టుగా భావిస్తున్నారు. కానీ ఒక పాత తెలుగు సినిమాలో పాట ఉంటుంది, చట్టాలను చేసి లాభమేమి, దినం దినం శాసనాలు చేసి లాభమేమి అని. అది వరకట్నం మీద రాసినటువంటి పాట. అయితే వరకట్న నిషేధం చట్టం ఉన్నప్పటికీ వరకట్నం ఎలా తీసుకుంటున్నారో, ఈ చట్టాల ద్వారా దీన్ని కంట్రోల్ చేయటం అవుతుందా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి రక్షణ దళాలని నియమించడం ద్వారా ఇది కంట్రోల్ అవుతుందా అనేది అన్ని సందర్భాల్లోనూ ఇది జరిగేటువంటి పని కాదు. ఇవి జరగాలంటే, అంటే పర్టికులర్గా రేప్ అనేటువంటిది ఆగాలంటే, రేపులు జరగటం అనేది ఈ రోజున కొత్త విషయం కాదు. అది అనేక సంవత్సరాలుగా అంటే ఇది ఎక్కడి నుంచి ఈ మానసిక వైకల్యం అనేది ఎలా సంభవిస్తోంది, దీనికి రూట్స్ ఎక్కడున్నాయి అనే దిశగా ఏవైనా చర్చలు జరుగుతున్నాయా అనేది చూడాలి. అంటే అదొక పార్సల్ సార్. అంటే సెకండ్ సైడ్ ఆఫ్ ది కేసు ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు డాడ్జీ చేశారు ఇప్పటిదాకా? ఎవరిని కాపాడటానికి ఏ మొహమాటలు ఆమెకు అడ్డుపడుతున్నాయి? పొలిటికల్. ఆమె ఒక ఉమ్మన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ముఖ్యమంత్రి కన్నా ముందర ఆవిడ మహిళ. అవును, సాటి మహిళ మీద జరిగిన దాని మీద ఆ రకంగా రెస్పాండ్ అవుతారా? మమతా బెనర్జీ ఇన్నాళ్ళు కట్టుకుంటున్న వచ్చిన రెప్యుటేషన్ అంతా గాలికి ఎగిరిపోయింది. అంటే మీరు మహిళ అన్నారు ఆవిడ్ని, దీనిలో ఒక యాంగిల్ ఉందండి. పిల్లల పెంపకం విషయంలో తల్లులు కూడా తమకి తెలియకుండానే అన్కాన్షియస్గా పురుషాధిక్యతని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సైకిల్ నేర్పించడానికి తీసుకెళ్ళి పార్కుకి, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల నడుపుతోంది, నువ్వు నడపలేవా అనేస్తారు వీళ్ళు సునాయాసంగా. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లకి ర్యాంక్ వచ్చింది, నువ్వు సాధించలేవా అని తల్లులు అనేస్తారు. ఇది ఆ పిల్లవాడి బ్రెయిన్లో ఎలా ఫీడ్ అవుతోంది, అతను ఆడపిల్లల పట్ల ఎలా రియాక్ట్ అవుతాడు, ఆఫ్టర్ ఆల్ ఆడది అనేటువంటిది ఎలా రిజిస్టర్ అవుతుంది అనేది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఇదే కోణంలో ఒక అడుగు వేస్తే, మీరు అన్నట్టు మమతా బెనర్జీ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అంటే, దీని మీద ఒక యాంగిల్ ఉందండి. అక్కడ ఈ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళల్లో ఈ వైద్యురాల మీద జరిగినటువంటి దాడి, లైంగిక దాడి, హత్య, ఈ వ్యవహారంలో
ఒక మంత్రి తాలూకా మనిషి కూడా ఉన్నాడు, వాళ్ళ బంధువు కొడుకే, నేరుగా వచ్చేసింది అది కొడుకే ఉన్నాడని, కొడుకే ఉన్నాడని చెప్తున్నారు. ఇలాంటి కేసులు మన దగ్గర కూడా ఉన్నాయి. ఆయేషా మీరా కేసు ఉంది, అది ఈ రోజుకి అపరిష్కృతంగానే ఉంది. ఆ పేరుతో ఆ కేసుతో ఏ సంబంధం లేనటువంటి సత్యంబాబుని తీసుకెళ్ళి అన్ని సంవత్సరాలు జైల్లో పెట్టి ఫైనల్గా అతను వదిలిపెట్టేశారు. అతను కాదు అని. అతను అంతకాలం జైల్లో ఉన్నదానికి ఏమిటి కాంపన్సేషన్ అంటే దానికి ఏ సమాధానం కోర్టు నుంచి లేదు, ప్రభుత్వం వైపు నుంచి లేదు. అలాగే దానికంటే ముందు ఇంకొక సెన్సేషనల్ ఇన్సిడెంట్ తెలుసు మనకి. ప్రత్యూష, సినీ నటి ప్రత్యూష కూడా దాదాపు ఇలాగే లైంగిక వేధింపులకు గురై, హత్యకు గురై చనిపోయింది. ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వంలో ఒక మంత్రి కొడుకు అందులో ఇన్వాల్వ్ అయినాడండి. అలాగే ఈ ఇన్సిడెంట్ కూడా, ఆయేషా మీరా ఇన్సిడెంట్లో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకు పాత్ర ఉంది అని చెప్పి చాలా సీరియస్గా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఫైనల్గా ఆ కేసు తేలకపోవడానికి అతన్ని తీసుకెళ్ళి రకరకాల పరీక్షలు కూడా చేశారు. ఆ మంత్రి గారి మనవడిని, కొడుకు కాదు మనవడు, ఇక్కడ పేరు చెప్పుకోవడం కూడా పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కోనేరు రంగారావు గారి మనవడు. ఆయన అతన్ని తీసుకెళ్ళి టెస్టులు చేసి ఫైనల్గా అతన్ని వదిలిపెట్టేశారు. అతనికి ప్రమేయం ఉన్నట్టుగా లేదు అని చిన్న డౌట్తో, బెనిఫిట్ ఆఫ్ డౌట్తో అతన్ని వదిలిపెట్టేశారు, అయిపోయింది. సో ఇలాంటి కేసుల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు పనిచేయటం, దీని మీద కొంచెం సీరియస్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఓపెన్ డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. సీరియస్గా రోడ్డు మీద నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మమతా బెనర్జీ గారు ఆవిడేదో రోడ్డు మీదకి వచ్చేసి నా ప్రభుత్వంలో ఈ తప్పు జరిగింది కాబట్టి, నేను నా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాను కాబట్టి మీరందరూ సైలెంట్ అయిపోండి అంటే కుదిరే వ్యవహారం కాదు. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. దీని మీద కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి సార్. అంటే భరద్వాజ్ గారు, లేడీ డాక్టర్ సోషల్లీ చాలా యాక్టివ్ ఆమె. అవును, అక్కడ జరుగుతున్న కుంభకోణాలు, ఆ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరుగుతున్న కుంభకోణాల మీద షీ యూస్ టు షేర్ వ్యూస్ విత్ నియర్ అండ్ డియర్, సోషల్ మీడియాలోను నియర్ అండ్ డియర్ తోటి. సో దాని వెనకాల ఏంటంటే ప్రధానంగా మార్కుల కుంభకోణం అనేది తెర మీదకి వచ్చింది. అక్కడ ఏదో జరుగుతోంది, ఆ మార్కుల కుంభకోణం మీద ఆమె చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒక ఆంతరంగిక సంభాషణల్లో. సో అది ఒక మంత్రిని బాగా హర్ట్ చేసినట్టుంది, ఆయన కుమారుని కూడా హర్ట్ చేసినట్టుందట. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందులో ఉందనే అనుమానం ఆమె వ్యక్తం చేశారు. సో అది మనసులో పెట్టుకొని ఇదంతా చూస్తుంటే మనకు ఓటీటీలో వస్తున్నాయి చూసారు ఈ మధ్యకాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, మర్డర్ సినిమాలు. ప్లాట్ అంతా అక్కడి నుంచి తీసుకొని అలాగే మర్డర్ చేసినట్టు లేదండి. దీని నుంచి ఇన్స్పైర్ అయ్యే ఇప్పుడు ఇంకొక సిరీస్ రావాల్సినటువంటి పరిస్థితి. అంటే రకరకాల కోణాలు ఉంటాయి. కంట్రోల్ చేయటం కోసం బెదిరింపులతో మొదలవుతుంది ఇలాంటి ఇన్సిడెంట్లు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నోరు మూసుకో అనే పద్ధతిలో మొదట కొలీగ్స్ నుంచే దాడి మొదలవుతుంది, కొలీగ్స్ నుంచే కంట్రోల్ చేయటం అనేది మొదలవుతుంది. ఆ తర్వాత అది వినని సందర్భంలో ప్రత్యేకంగా వీళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయి చేయించిందే ఇది చాలా స్పష్టంగా. అంటే దీని వెనకాల డ్రగ్స్ ఉన్నాయి, మరొకటి ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఇదంతా దీన్ని జనరల్గా ఒక బ్రాడ్ దీనిలోకి తీసుకెళ్ళిపోయి చర్చించేటువంటి ప్రయత్నం అది జరగాలి, అది కూడా జరగాలి. ఆ చర్చ కంటే కూడా నిర్దిష్టంగా ఇక్కడ పర్టికులర్గా ఆ సీన్లో ఎవరున్నారు, ఎందుకు జరిగింది, ఏ కోణాల్లో ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అనేక విషయాలు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సీరియస్గా ఈ దర్యాప్తులన్నీ అతన్ని ఎవరైతే ఇప్పుడు మంత్రి కుమారుడు ఉన్నాడు, వాళ్ళ అవకతవకలు, అధికార దుర్వినియోగం, దీనికి సంబంధించి అమ్మాయి మాట్లాడినటువంటి మాటల్ని కంట్రోల్ చేయటానికి, దానిలో ఈ అణిచివేతలో భాగంగానే ఈ అత్యాచారము హత్య రెండు జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనాకు వచ్చినప్పటికీ సీరియస్గా దీని మీద ప్రోబ్ జరిగి అతన్ని తీసుకెళ్ళి జైల్లో నుంచోబెట్టి ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఈ సిమిలర్ స్టోరీ లైన్ తోటి ఓటీటీలో టెనెంట్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది తెలుగులో, ఓటీటీలో చాలా రీసెంట్. అంటే ఇది జరిగింది కాబట్టి దాన్ని చూసి తీశారని కాదు, అది జరిగింది కాబట్టి దాన్ని చూసి ఇన్సిడెంట్ జరిగిందని కాదు. కానీ
క్వైట్ అది ఒక కాకతాళీయం అనుకోవచ్చు. ఇదే కథాంశం, ఆల్మోస్ట్ ఇదే కథాంశం, చిన్నపాటి మార్పులతోటి. ఎక్యూజ్డ్ బ్రహ్మాండంగా బయట తిరుగుతుంటాడు దాంట్లో, అసలు నిర్దోషి మాత్రం హీ వాస్ పనిష్డ్ అనమాట. అంటే చివరిలో తెలుస్తుంది అది. కోర్టుల మీద ఏ రకమైనటువంటి గౌరవం ఉండటం లేదు. పర్టికులర్గా మెయిల్ యూత్ ఎలా తయారవుతోంది అనేది ఒక విడిగా చర్చించాల్సినటువంటి ఒక అంశం ఈ జనరేషన్లో. అంటే దీనిలో రకరకాల కోణాలు ఉన్నాయండి. జనరల్గా రేపులు జరుగుతున్నాయి, రేపులు పెరుగుతున్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి. దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి ఇది. ఆడపిల్లల మీద మెయిల్ యూత్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, వీటి మీద చర్చ జరుగుతోంది. కానీ ఈ చర్చ జరగటం వలన ఏం జరుగుతుందంటే ప్రధానమైనటువంటి కేసు నిర్వీర్యం అవుతుంది. ఇది జనరల్ స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టేస్తారు. ఎవరైతే ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి మంత్రి గారు, వారి కుమారుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఇన్ని కారణాలు ఉన్నాయి రేపులు జరగడానికి, డ్రగ్స్ ఉన్నాయి దీనిలో, వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనిషి విచక్షణ కోల్పోయిన సందర్భంలోనే ఇలాంటివి జరుగుతాయి. ఈ విచక్షణ కోల్పోవటం అనేది జనరల్గా జరగదు. అతను డ్రగ్స్ మందో ఏదో తీసుకోవడం వల్ల జరుగుతుంది. వీటిని కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం లాంటి ప్రకటనలు చేయొచ్చు ఆ మంత్రి గారు మీడియా ముందుకు వచ్చి. సో ఇది ప్రమాదం. అంటే పొలిటికల్ ఏరియాని కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా పద్మ అవార్డీస్ చట్టం చేయమని, శాసనాలు చేయమని, ప్రధానికి ఉత్తరాలు, అలాగే భద్రత పెంచమని ఇవన్నీ కోరుతున్నారు. ఓకే, బాగానే ఉందంటే డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ మీద ఇలాంటి దాడులు జరగకుండా ఉండటానికి హాస్పిటల్స్లో ఏ రకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలో అవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. భద్రత పెంచాలి అనే డిమాండ్ కూడా సమంజసమే. కానీ వీటితో పాటు నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఆ కేసుకు సంబంధించి బయటికి ఆల్రెడీ వచ్చేసినటువంటి వ్యక్తుల్ని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? కనీసం కోనేరు రంగారావు మనవడిని తీసుకెళ్ళి పరీక్షలైనా చేశారు కూర్చోబెట్టి, అది కూడా లేదు ఇక్కడ. అంటే లై డిటెక్టర్ లాంటి టెస్టులు ఏవో చేశారు అతని మీద, చేసి ఫలితం ఏమీ రాలేదు. కానీ ఒక యాక్టివిటీ అయితే జరిగింది. కానీ ఆ దిశగా కూడా ఇక్కడ ముందుకు నడుస్తున్నట్టు కనిపించడం లేదు వ్యవహారం. అందుకని పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ప్రతి దానిలోనూ ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి ఇప్పుడు చర్చలో చాలామంది మాట్లాడుతున్నటువంటి డ్రగ్ సర్క్యులేషన్ పెరగటం వలన కూడా విచక్షణ కోల్పోయి ఈ రకమైనటువంటి హత్యాచారాలకు పాల్పడుతున్నారు అనటం బాగానే ఉంది. కానీ డ్రగ్ సర్క్యులేషన్ వెనకాల కూడా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరిగే అవకాశం లేదు. ఇదేదో బయట నుంచి డ్రగ్స్ ఎవరో తీసుకొస్తున్నారు, ఎవరో కన్జ్యూమ్ చేస్తున్నారు, పర్టికులర్గా స్టూడెంట్ కమ్యూనిటీ, అలాగే ఫిలిం కమ్యూనిటీ, వీళ్ళు మాత్రమే డ్రగ్ కన్జ్యూమర్సు అని మాట్లాడుతున్నారు. కానీ దీని వెనకాల ప్రధానంగా డ్రగ్ సరఫరా వెనకాల ఉన్నటువంటి రాజకీయ సంబంధాల మీద ఒక చర్చ విస్తృతంగా జరగాల్సి ఉంది, దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రజా సంఘాలు కనీసం ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి. ఇప్పుడు ఈ కేసులో సీరియస్గా ఆ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వచ్చేసిన తర్వాత అది ఏ మేరకు మసిబూస్ మారేడుకాయ చేయాలనే ప్రయత్నమే జరుగుతుంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి. భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఏ మేరకు ప్రెజర్ తీసుకురాగలదు, ఆ మంత్రిని ఏ మేరకు కంట్రోల్లో తీసుకురాగలదు, ఇప్పుడు చెప్పినటువంటి అవకతవకలు, ఆ అమ్మాయి ఫోకస్ చేసినటువంటి అవకతవకలు, వీటన్నిటి మీద ప్రోబ్ జరుగుతుందా లేదా, ఫైనల్గా మంత్రి కొడుకుని తీసుకెళ్ళి అందులో ఆ కేసులో పెడతారా లేదా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే. కేంద్ర ప్రభుత్వం నుంచి సీరియస్గా అటువంటి చర్యలు తీసుకునేలాగా వీళ్ళ మీద ఒత్తిడి తీసుకురాగలరా? రైట్. కాకతాళీయం అంటే మంత్రి కొడుకు అనేసరికి వచ్చింది. కిందటి ప్రభుత్వంలో మహమూద్ అలీ గారి మనవడు ఇన్వాల్వ్ అయ్యాడు ఇక్కడ జరిగిన పబ్ రేప్, గ్యాంగ్ రేప్ కేసు. అవును, అది పక్కకి వెళ్ళిపోయింది. అన్నీ నాట్ మెనీ ఇన్సిడెంట్స్. ఇప్పుడు మీరు అన్నట్టు పద్మ అవార్డీస్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రాసిన లెటర్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఏ కాల్ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్న ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారేమో చూద్దాం. ఇక రెండో అంశాలకి వెళ్తే రాజకీయంగా కుల సంఘాల సభలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
హాజరవుతున్నారు. అంటే ఒక ఇంక్లూజివ్నెస్ని ఆయన ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా తమ ప్రభుత్వం ఇదంతా ఎక్కువ మంది ఒకే కులానికి వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే ఇంప్రెషన్ నుంచి బయటపడేయటమా, లేకపోతే ఇంకేమైనా ఇతరత్ర వ్యూహాలు ఉన్నాయా ఆయనకి భవిష్యత్తులో? అంటే ప్రధానంగా ఆయన వెళ్ళినటువంటి 2 కుల సంఘాల సమావేశాలు, అందులో ఒకటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశానికి ఆయన హాజరై వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తి, మీరు తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావాలి, తెలంగాణని వెలుగుల్లో నింపటంలో మీ పాత్ర చాలా అవసరము అన్న పద్ధతిలో ఆ రోజు అక్కడ మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత నిన్న క్షత్రియ సభకి వెళ్ళారు. క్షత్రియ సభలో కూడా అదే మాట్లాడాడు. ప్రభాస్ లేని బాహుబలిని ఊహించగలమా, కృష్ణరాజు గారు ఎంత గొప్ప నటుడు, వాళ్ళిద్దరిని బాగా ఆయన ప్రైస్ చేశారు, పొగడ్తల్లో ముంచెత్తి. ఇలా అంటే ఈ 2 కులాలకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రామినెన్స్ ఏమిటి అనేది చూడాలి. ఇక్కడ చూస్తే అంటే వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సభలకి ఆయన వెళితే ఓకే, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సభలకి రేవంత్ రెడ్డి గారు వెళితే అది ఓకే. కానీ ఈ 2 కులాలు పర్టికులర్గా క్షత్రియ అలాగే కమ్మ కులాలకు సంబంధించినటువంటి మూలాలు పొరుగు రాష్ట్రంలో ఉన్నాయి అనేది ఒక చర్చ జరుగుతోంది ఇప్పుడు. వాళ్ళని కూల్ చేయటానికి ఎందుకు ఈయన ప్రయత్నం చేస్తున్నాడు అనేది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరు కాలేదు ఆ రోజున అంతర్జాతీయ కమ్మ మహాసభలకి. చంద్రబాబు నాయుడు గారు దూరంగా ఉన్నారు, లోకేష్ దూరంగా ఉన్నాడు, అలాగే బాలకృష్ణ గారు కూడా వేదిక మీదకి రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మాత్రం చాలా సీరియస్గా వాళ్ళని, మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను, అలాగే మీరు ఇక్కడ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా మీరు పెట్టుబడులు తీసుకురావాలి, మీరు రావాలి, మీరు పూనుకోవాలి, ఇప్పటికే మీరు చేసినటువంటి కంట్రిబ్యూషన్ చాలా ఉంది, ఎన్టీ రామారావు గారు రాకపోతే ఇక్కడ బీసీ చైతన్యమే ఉండేది కాదు, ఈ లెవెల్లో ఆయన మాట్లాడాడు. దాని మీద తెలంగాణ నేటివ్ అంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, పాసం యాదగిరి లాంటి జర్నలిస్టులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి, ఏమిటి పొగడ్తల వర్షం, ఎటుపోతోంది తెలంగాణ తిరిగి అంటే ఆయన ఆల్రెడీ ఇంతకుముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఆ రోజున ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, అక్కడ కూటమి గెలిస్తే మళ్ళీ మనం సమైక్య రాష్ట్రంలోకి వెళ్ళిపోతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది అని ఒక ప్రకటన ఎన్నికల అంటే ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ కంటే ముందు మాట్లాడాడు ఆయన. దాదాపు దాన్ని అక్నాలెడ్జ్ చేస్తూ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కమ్మ సభలకు హాజరై వచ్చిన సందర్భంగా ఆ రోజు ఆయన వేదిక మీద మాట్లాడినటువంటి ప్రతి అంశాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఆయన ప్రకటన చేశాడు. ఇలా చాలామంది రియాక్ట్ అయ్యారు దానిలో ఆయన మాట్లాడినటువంటి పద్ధతి మీద. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. బయట ప్రైవేట్ డిస్కషన్స్లో కూడా ఏమిటి ప్రమోషనల్ యాక్టివిటీ అని జరిగింది చర్చ. అలాగే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా అక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంచెం అంటే ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం అన్న లెవెల్లో కూడా మాట్లాడేశారు. ఇప్పుడు క్షత్రియ సమావేశానికి ఈయన హాజరవటం, ఈ కులాల తాలూకా మూలాలన్నీ ఆంధ్రాలో ఉండటం, ఎందుకు వీళ్ళని మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడుంది వీళ్ళ ప్రజెన్స్ ఇక్కడ అంటే ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళ బలం ఉంది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెటిలర్ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్కి వచ్చింది, కొంత బీజేపీకి డైవర్ట్ అయింది. బీజేపీకి డైవర్ట్ అయిన సందర్భంగా ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దాన్ని సెక్యూర్ చేసుకోవడం కోసం ఈ కుల సంఘాల సమావేశాలకి కాన్షియస్గా ఆయన వెళ్ళి వాళ్ళని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు. కూకట్పల్లి, మియాపూర్, అలాగే బాచ్పల్లి, నిజాంపేట్ కంప్లీట్గా క్షత్రియ డామినేషన్ ప్రాంతాలు ఆయన నియోజకవర్గం పరిధిలో, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అవును. అండ్ ఇటు మిగిలిన జూబ్లీహిల్స్ ఇవన్నీ చూస్తే కమ్మ సామాజిక వర్గం బాగా ప్రిడామినెంట్గా ఉన్న నియోజకవర్గం. సో ఇక్కడ వేర్ దే లాస్ట్, ఇక్కడ ఈ వీటిలో సెక్యూర్ చేస్తుంది. కాబట్టి
రీగైన్ చేసుకునే క్రమంలో భాగంగా ఒక పొలిటికల్ థాట్ ప్రాసెస్లో భాగంగానే ఆయన ఐక్య సంఘటన ఒక ఇంక్లూజివ్నెస్ అనేది ప్రమోట్ చేసి వీళ్ళందరూ మా వాళ్ళే, మేమున్నాం మీకు, సో మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మీకు ఏం కావాలన్నా మా దగ్గర రండి. అందుకనే కృష్ణరాజు గారిని, ప్రభాస్ని పదే పదే ఆయన విపరీతంగా పొగిడాడు, ఆయన మాట్లాడారు. ప్రభాస్ లేకపోతే పాన్ ఇండియా సినిమా ఉండేదా, అసలు తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కేదా అనే దాకా వెళ్ళిపోయాడు ఆయన. అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు పర్టికులర్గా ఈ క్షత్రియ సమావేశంలో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత వస్తున్నటువంటి విమర్శల్లో ఈయన మైక్ తీసుకుని ఎవరినన్నా పొగడటం మొదలు పెడితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు. అంటే సంయమనం పాటించటము, కొంచెం క్రిటికల్గా వ్యవహరించటము అనేది కనిపించటం లేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అలాగే కొన్ని స్పెక్యులేటివ్ స్టోరీస్ మీద ఆయన రియాక్ట్ అవుతున్నటువంటి పద్ధతి, దాని మీద కూడా బయట డిస్కషన్ జరుగుతోంది. ఆ మధ్య ఆయన షర్మిల వ్యవహారంలో ఆవిడ కడప నుంచి కంటెస్ట్ చేస్తే నేను వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాను అని మాట్లాడటం, ఇలాంటివి. అంటే మైక్ ముందుకు వచ్చిన తర్వాత ఆ అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకునే దీనిలో ఆయన ఉన్నాయి. ఇది లీడ్ పెడితే అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి 200 రూపాయలు 250 రూపాయలు నేరుగా ఒక వ్యక్తి అకౌంట్లోకి వెళ్ళింది అనే మాట బయటకు వస్తుంది. ఈ వ్యక్తి ఎవరు అనేది ఇంకా బయటకు మాట్లాడాల్సి ఉంది. నేరుగా దీనికి సంబంధించి ఈ 1,00,000 కోట్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది, ఆయన అకౌంట్లోకే వెళ్ళినాయి ఇవన్నీ అనే మాట కూడా ఆల్రెడీ ఓపెన్గా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు మాట్లాడేస్తున్నారు, చాలా కాలంగా మాట్లాడుతున్నారు. దీన్ని లీడ్ తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు ఎలాగూ ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి హోటల్లోనే ఉన్నారు వాసుదేవరెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆయన ప్యాలెస్ చిన్న ఇది సార్, అంటే ఒక ఆరోపణ చేసినప్పుడు నిర్దిష్టంగా కొన్ని ఆధారాలు పెట్టుకునే చేస్తుంది తెలుగుదేశం కానీ జనసేన కానీ. వాళ్ళ ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఉన్నాయి. లేకుండా అయితే వాళ్ళు ఏం మాట్లాడట్లా. అదే ఆధారాలను బేస్ చేసుకుని సిఐడి ఈ పాటికి ప్రోబ్ ఇనిషియేట్ చేసి ప్రోగ్రెస్ సాధించి ఉండాలి కదా. ఎందుకని ఇంకా సిఐడిని వెనక్కి లాగుతుంది? ఇంకా సిఐడిలో వైసీపీ అవశేషాలు ఏమైనా ఉండి ఉంటాయంటారా? సిఐడిలోనే కాదండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయనేది ఈ మధ్య కదా ఒక గొడవ జరిగింది. ఇతను వంశీ మిస్సింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మిస్సింగ్ వ్యవహారంలో కృష్ణా జిల్లా ఎస్పీ మీద కూడా మాట్లాడారుగా గంగాధర్. మాట్లాడుతూ ఆయనకు తెలిసే ఇతను అబ్స్కాండ్ అయ్యాడు అని ఆ కేసు నుంచి, ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ కావాల్సిన వ్యక్తి కదా ఆయన. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి కేసులో ఆయన 17వ నంబర్లో ఉన్నాడు. 1కి A1గా పట్టుకొచ్చి అరెస్ట్ చేయబోతున్నారు అని వార్తలు వచ్చినాయి. ఆ వార్తల్లో అంటే అరెస్ట్ కాకపోవడానికి కారణం లోకల్ పోలీస్ నుంచి సపోర్ట్ అందింది అనేది విన్నాం మనం. ఈ కేసులో కూడా దాదాపు అదే పరిస్థితి. అలాగే వీళ్ళ బంధం ఈ రోజుది కాదు అంటున్నారు. వాసుదేవరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బంధం వైఎస్ఆర్ దగ్గర నుంచే ఉంది. ఇంకొక సందేహం వస్తుంది సార్, అంటే గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ సమ్ అప్రహెన్షన్స్ ఓవర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది యాక్ట్స్. అంటే ఏ రకమైన యాక్ట్స్ అక్కడ ఉపయోగించి ఫలానా చట్టం కింద వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే వాటిలో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయని అనుమానం కొద్దీ వాటిని తిరిగి లోతుగా పరిశీలిస్తున్నారా? ఈజీగా బెయిల్ తీసుకుని వెళ్ళిపోకుండా చూడాలి అనేది ప్రయత్నం అండి. ఈజీగా బెయిల్ తీసుకునేలాగా ఒక లూజ్ అండ్ వదిలిపెట్టేసి అరెస్టులు చేయొద్దు, కొంచెం పటిష్టంగానే చేయండి. కొంతకాలం లోపల ఉండేలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైతే దాదాపు 16 నెలలు హోల్డ్ చేశారో ఆ రోజుల్లో ఆ ధోరణిలోనే ఉండేలాగా పటిష్టమైనటువంటి సాక్ష్యాధారాలు బలంగా నిలబడేటట్టుగా ఉండాలి. రెండోది ఈ ఎలాగూ వాళ్ళకి దీనికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి, నగదు వసూళ్లు మాత్రమే జరిగినాయి, ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాదు, కార్డు కానీ ఏది వాడలేదు వాళ్ళు. ప్రతి ఒక్కరికి పక్కన ఏటీఎంలు పెట్టి మరీ నడిపారు. మీరు వెళ్ళి అక్కడ క్యాష్ డ్రా చేసి వచ్చి కట్టి డబ్బులు తీసుకెళ్ళండి అని ఈ ధోరణిలో నడిపారు అనే దానికి సంబంధించి ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. వచ్చి మాట్లాడమంటే మందుబాబులు మొత్తం వచ్చి అక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి ఉంది. ధరలు పెంచారు అనే గొడవ కూడా వాస్తవం. రెండోది
వీళ్ళు సంక్షేమ పథకాల కింద ఇచ్చినటువంటి ప్రైస్ డబ్బుల్లో హైక్ జరిగింది కదండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో liquor అదే price. అదే అవేమన్నా తగ్గించారా ఈ 3 నెలల్లో? తగ్గించారు కదా. ఇప్పుడు తగ్గిస్తూ నిన్నే కదా ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన మీద మళ్ళీ అట్నుంచి దాడి జరుగుతోంది. ఇక తాగుతారు చూడండి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. సరే తాగారా లేదా, తాగుతారా లేదా, లేదు వీళ్ళు ధరలు పెంచిన టైంలో ఏమైనా తగ్గిందా? నిజంగానే ఆయన చెప్పినట్టు మద్యపాన నిషేధం కోసం నేను ధరలు పెంచాను అన్నాడు ఆయన. మద్యపాన నిషేధం అమలు కోసం ధరలు పెంచడం ఏమిటి? ఇది ఏమైనా పర్సనల్ ఎజెండానా? ధరలు పెరిగితే మందు తాగే వాళ్ళు వాళ్ళ క్వాంటిటీ తగ్గించుకుంటూ నిదానంగా మానేస్తారని ఆయన ఏదో ఊహించుంటారేమో. లేదు అది కేవలం మోసం చేయటం కోసమేనండి, అంతకు మించి మరేమీ లేదు. అంటే ఆయన అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటాడు? ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒకటి ఎన్టీ రామారావు గారి స్టైల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటించాలి, లేదంటే మామూలుగా ప్రపంచంలో అంతా ఎలా జరుగుతోందో అదే పద్ధతిలో నడవాలి. మద్యం పాలసీ అని ఒకటి పట్టుకొచ్చి బేవరేజ్ సంబంధించి ఒక కార్పొరేషన్ విడిగా పెట్టి దానికి ఒక ఎండీని పెట్టి, ఇంతకుముందు టోటల్గా వీళ్ళ చేతుల్లోనే ఉండేది, ఎక్సైజ్ వారి చేతుల్లోనే ఉండేది ఈ వ్యవహారం అంతా. ఎందుకు దాన్ని 2 ముక్కలు చేసి ఆయన్ని విడిగా పెట్టి, వాసుదేవరెడ్డి గారిని విడిగా పెట్టి, ఆయన దగ్గర నుంచి ఈ యాక్టివిటీ అంతా నడిపించి, తాను ఇది ఎలా నిర్వహించాలో ఆయనకి ప్రతిక్షణం క్లాసులు చెప్పి, ఇవన్నీ బయటకు వచ్చేసి జనాలు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలే. సో అంత ఈజీ కాదు ఇది. చాలా సీరియస్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి దీనిలో, చాలామంది ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉంది. ఇది మొదటి నుంచి అనుకుంటున్నదే, మద్యంకి సంబంధించిన కేసుల్లో చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనేది. ఆ మూల్యం చెల్లింపజేయటానికి కొంచెం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఆయనతో పాటు నేరుగా సీఎంతోనే రిలేషన్, దీనిలో ఇంకెవరూ లేరు మధ్యలో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే దాదాపు అన్ని వ్యవస్థలని బైపాస్ చేసి తానే నేరుగా ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి ద్వారా ఈ ఆపరేషన్ చేయటం వలన ప్రతి కేసులోనూ ఆయనే అని చెప్పడానికి క్లియర్గా ఒక ఇండికేషన్ ఆయనే ఇచ్చేసుకున్నాడు. ఆయనే రూట్ మ్యాప్ ఇచ్చేసాడు. సో ఆయన ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం వాసుదేవరెడ్డి గారి మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఇది వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సీరియస్గా. రైట్. ఇంకా వేరే పొలిటికల్ అంశం అంటే వాస్తవంగా డెవలప్మెంట్ పాలిటిక్స్ రెండూ ఇన్వాల్వ్ అయిన ఇది భరద్వాజ్ గారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ రామోజీ పేరు పెట్టాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ఒక సంస్థ ఇది పుట్టుకొచ్చింది కొత్తగా. ఒక విజ్ఞాపన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి అందజేసింది. చంద్రబాబు గారికి కూడా ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు గారికి నేరుగా అందజేశారు. అంటే ఇది నిజంగా ఆహ్వానించదగిన ఇది డెవలప్మెంటే, పరిణామమే. కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ పేరు చాలా సంస్థలకి, యూనివర్సిటీలకు కూడా ఉంది. ఆయన పేరుతో జిల్లా ఉంది, ఆయన పేరుతో యూనివర్సిటీ ఉంది. సో ఆయన్ని ఇవాళ కొత్తగా ఆయన పేరు పెట్టి ఆయనకేమీ గౌరవం తీసుకోవక్కర్లేదు. ఆయనకు ఒకటే ఉంది, భారతరత్న ఒకటే ఆయనకి పెండింగ్. మరి రామోజీ గారి పేరు ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే పత్రికా రంగానికి విశేషంగా కృషి చేశారు. నేనేది ఏంటంటే రామోజీ గారి కన్నా పూర్వమే ఈ తెలుగు నేలకి ఖ్యాతి తీసుకొచ్చిన గుర్రం జాషువా గారు, నవయుగ వైతాళికుడు, అవును, విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మహానుభావుడు ఆయన కాలికి ఇది మామూలుగా పాదాలు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకున్నాడు. ఒక చేత్తో రుక్మిణి కళ్యాణం, రెండో చేత్తో గబ్బిలను రాయగలిగిన మేధావ సంపత్తి ఉన్న గొప్ప దార్శనికుడు, కవి. తెలుగు నేలకి చేసిన సేవ మనం వెలకట్లేం. ఎందుకు అలాంటి వాళ్ళని విస్మరిస్తున్నాం? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎయిర్పోర్ట్లకి, యూనివర్సిటీలకి మహాకవుల పేర్లు పెట్టుకుంటున్నారు సార్. అవును. ఎందుకు? ఎక్కడ మనం ఈ ఎలిమెంట్ ఎందుకు మిస్ అవుతుంది మన దగ్గర? అంటే పొలిటికల్ ఏరియాకి తీసుకెళ్ళిపోతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ఆ కల్చర్ ఎక్కడ కనబడదు మనకి. కొంచెం అంటే దాని నుంచి ఒక ధోరణిలో ఈయన గద్దర్ పురస్కారాలు అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడటం విని దాని మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి అనుకోండి, అది వేరే గొడవ. అయితే ఇక్కడ పర్టికులర్గా ఒక ఎయిర్పోర్ట్కో ఇక్కడ తెలంగాణలో కూడా జరగలేదు. అది తెలంగాణలో కూడా కాళోజీ యూనివర్సిటీ పెట్టుకున్నారు కదా సార్, కాళోజీ పేరు యూనివర్సిటీకి పెట్టారు, హెల్త్ యూనివర్సిటీకి పెట్టారు. అయితే
ఇలా ఇంకేదైనా సంస్థలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా కవుల పేర్లు పెట్టాలి అనేటువంటి ఆలోచన అంత ప్రముఖంగా కనబడలేదు. కానీ కొంత ఇక్కడ స్పృహ ఉంది తెలంగాణలో. ఆంధ్రాలో అసలు ఆ స్పృహ కూడా కనబడటం లేదు అనడానికి ఇప్పుడు ఇదే ఉదాహరణ. ఈ ఈ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది ఏదైతే ఉందో ఈ ప్రకటన చేసి ఈ విజ్ఞాపన పట్టుకెళ్ళి రామ్మోహన్ నాయుడుకి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఇచ్చారు. అయితే ఈ సంస్థకి ఈ ఆలోచన రేపింది ఎవరు అనే యాంగిల్లోకి వెడితే ఇది తెలుగుదేశం పార్టీయే వాళ్ళతో చెప్పి ఈ డిమాండ్ వచ్చేలాగా చేసి ఒరిజినల్గా రామోజీరావు గారి పేరు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో మొదలైనటువంటి ప్రోగ్రాం అయి ఉండొచ్చు ఇది నా ఉద్దేశంలో. రామోజీరావు గారి పేరే పెట్టాలి సీరియస్గా అనే కార్యక్రమంతో మొదలై ఎన్టీఆర్ పేరు జోడిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో జోడించారు. దీని మీద ఒక చర్చ జరుగుతోంది. అంటే సోషల్ మీడియాలో దీని మీద జరుగుతున్నటువంటి చర్చలు ఏంటంటే ప్రధానంగా ఎన్టీఆర్ రామోజీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద ఒక చర్చ జరుగుతోంది ఇప్పుడు. అందులో వాళ్ళిద్దరూ దాదాపు అంటే రామారావు గారు చనిపోవడానికి ముందు చాలా సీరియస్ క్రిటిసిజం నడిచింది ఇద్దరి మధ్య. ఆయన చంద్రబాబును భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్ళాడని ఈయన, లేదు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసే విధానాలతో ఎన్టీ రామారావు గారి పరిపాలన నడుస్తోంది, అందువలన రాష్ట్రాన్ని కాపాడటం కోసం తాను ఈ కార్యక్రమంలో ఏదో మేరకు సహకరించాల్సినటువంటి అనివార్యత ఏర్పడిందని ఆయన. వీళ్ళిద్దరి మధ్య ఒక సీరియస్ గొడవ అయితే జరిగిన మాట వాస్తవం. అలాగే చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ పట్ల రామోజీరావు గారు క్రిటికల్గా వ్యవహరించారు, రామోజీరావు గారి పట్ల ఎన్టీఆర్ కూడా అంతే క్రిటికల్గా వ్యవహరించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఒక దశలో అంటే తెలుగుదేశం పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్ అని చెప్పి వాళ్ళు బ్యానర్ పెట్టారు ఆ రోజు ఈనాడు. అంతకుముందు రామారావు గారి ఎక్కడ ఆయన స్నానాలు చేసినటువంటి ఫోటోలు ఇవన్నీ సర్క్యులేట్ చేసి జనంలోకి విస్తృతంగా ఆ పార్టీని తీసుకెళ్లడంలో ఈనాడు పాత్ర ఉంది. అయితే ఇదే క్రమంలో రామోజీ గారు తన ఆంతరంగికులతో తెలుగుదేశం కాదు గెలిచింది ఈనాడు అని అన్నారు అని ఒక మాట బయటకు వచ్చి అది ఎన్టీఆర్ని హర్ట్ చేసి అక్కడి నుంచి కొంచెం గ్యాప్ పెరిగి నానా గందరగోళం అయ్యి మళ్ళీ కలిసి ఇలా కలుస్తూ విడిపోతూ నడిచినటువంటి బంధం వాళ్ళది రామోజీరావుది. గద్దర్ గారు ఆ రోజుల్లో రామారావు గారు గెలిచిన సందర్భంలో మొదటిసారి ఆయన సీఎం అయినప్పుడు అన్నా వచ్చిండో అనో పాట రాశాడు. దాంట్లో వీళ్ళిద్దరి ప్రస్తావన ఉంటుంది ఆ పాటలో. రామోజీరావు ఆకులు పోకలు అందించుకున్నారు అని. ఇలా ఈనాడు తెలుగుదేశం పార్టీ కరపత్రము అనేటువంటి విమర్శ పొలిటికల్ సర్కిల్స్ చేసేవి సీరియస్గా. ఒక దశలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉండటానికి ఈనాడే కారణం, ఈనాడుని కంట్రోల్లోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేం కాదు అని కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేయటం అనేది కనిపించదు. ఈనాడు చాలా అంటే కొంచెం తెలుగుదేశం పార్టీని మించిన ఆర్గనైజేషన్ మంది అన్న ధోరణిలోనే వ్యవహరిస్తూ వచ్చారు వాళ్ళు. ఈరోజు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఈరోజు కూడా అలాగే ఉంది. అందులో భాగంగానే రామోజీరావు గారి పేరు పెట్టాలి అనేటువంటి ప్రతిపాదన అక్కడి నుంచి వచ్చి అది ఒక ఆర్గనైజేషన్ వైపు నుంచి వస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ని చూస్ చేసుకుని ఆ ప్రతిపాదన చేయాలి అనుకున్నప్పుడు కొంచెం మొహమాటం అడ్డు వచ్చి ఇంకొక ప్రతిపాదన కూడా వచ్చింది సార్. ఆ మాట కృష్ణా జిల్లాలో గన్నవరం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్షీర విప్లవానికి కారకుడైన కాకాని వెంకటరత్నం గారు కాకాని వెంకటరత్నం గారికి చాలా అంటే అనేక ఇవి ఉన్నాయి, పేర్లు వస్తాయి, ఇంకా ఇవన్నీ వచ్చేస్తాయి. తను ఆల్రెడీ వచ్చింది, ఒక సెక్షన్ బయలుదేరింది ఆల్రెడీ. ఆయన పేరు కూడా పెట్టచ్చు కదా, కాకాని ఎయిర్పోర్ట్ అని పెట్టచ్చు. వీర కాకాని అనేవారు ఆయన్ని. జయాంధ్ర ఉద్యమ ఆయన ఎర్రబస్సులో మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎర్రబస్సులో తిరిగేవారటండి విజయవాడ. తిరిగేవాడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు చనిపోవడానికి ముందు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో. అలాగే భూ సంస్కరణల వ్యవహారానికి సంబంధించి ఆ రోజు అసెంబ్లీలో కొంచెం సీరియస్గా గొడవ చేసిన వాడు కూడా ఆయనే. పివి నరసింహారావు గారు పట్టుకొచ్చినటువంటి భూ సంస్కరణల
చట్టం మీద కొంచెం అగ్రెసివ్గా ఇట్నుంచి అంటే దానికి వ్యతిరేకంగా ఒక రకంగా మాట్లాడిన అవును. ఘనత కూడా కాకాని వెంకటరత్నం గారికి ఉంది. జయాంధ్ర ఉద్యమ ప్రారంభంలో ఆయన దానికి సపోర్ట్గా నిలబడ్డారు. అందుకని వీరకాకాని అంటారు. అదే టైంలో చనిపోయారు ఆయన. అవునవును. అదే టైంలో చనిపోవడంతో వీరకాకాని అంటారు ఆయన్ని. ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ ఒకటి. ఇలా రకరకాల పేర్లు వస్తున్నాయి. కానీ మీరు అన్నట్టుగా గుర్రం జాషువా గారి పేరు పెట్టడం అంటే గన్నవరం అనేది కేవలం కృష్ణా జిల్లాలో ఉంది అని మాత్రమే కాదు, అది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఇప్పుడు అవును. కృష్ణా జిల్లాలో లేదు, ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. ఎన్టీఆర్ లేదండి, ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లానే. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఉంది, ఓకే, బాగానే ఉంది. కానీ ప్రస్తుతానికి అది ఆంధ్ర రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన ఎయిర్పోర్ట్గా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నడుస్తున్నాయి. మరికొంత పెంచేటువంటి దిశగా నడుస్తోంది అది. కాబట్టి గుర్రం జాషువా గారి పేరు పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇది డిమాండ్గా ముందుకు తీసుకెళ్ళి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా లాంటి ఆర్గనైజేషన్స్ నుంచి ఈ ప్రతిపాదనని ఢిల్లీ లెవెల్లోనూ అలాగే చంద్రబాబు నాయుడు గారి లెవెల్లోనూ మూవ్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ లేకపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత అది లేదు కాబట్టి, అంటే ఈ పైరవీ చేసేటువంటి సెక్షన్ లేదు కాబట్టి. జాషువా గారి గురించి వారి అభిమానులు చెప్తుంటారు, సూర్యుడు రాత్రిపూట కనబడ్డు కదా అని చెప్పి ఆయన వెలుగులు ప్రపంచానికి అందకుండా ఉంటాయని. జాషువా అటువంటి వాడు. అవును. ఇక్కడ అస్తమించినట్టు కనిపించి మరో చోట ఉదయించే అంతటి మహానుభావుడు ఆయన. ఆయన్ని స్మరించుకుంటూ తెలుగు జాతి అంటే ఫర్ ఎవర్ ఆయనకి గ్రేట్ఫుల్గా ఉంటుంది ఆయన చేసిన కృషికి. అట్లాంటి వాడిని పేరు పెట్టుకోవాలి కదా అని. రామారావు గారి పేరుకి వ్యతిరేకం కాదు ఇప్పుడు అడుగుతున్న వాళ్ళందరూ కూడా, ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎన్టీఆర్ పేరు ఓకేనండి. ఎన్టీఆర్ పేరు జస్ట్ రామోజీరావు గారికి ఇంటి పేరుగా పట్టుకొచ్చారు అంతే, అంతకు మించి ఏం కాదు. ఒరిజినల్ ప్రోగ్రామ్ రామోజీరావు గారి పేరు పెట్టడం. రామోజీరావు గారి పేరు పెట్టాలా జాషువా పేరు పెట్టాలా అనే డిస్కషన్లోకి వెడితే, పబ్లిక్ ఒపీనియన్కి వెడితే ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇప్పుడు. అంటే డెఫినెట్గా జాషువాకే ఎక్కువ క్లైమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది పబ్లిక్ పోల్కి వెడితే. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ పేరు పెట్టాలి. ఒకటేనంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ టు టేక్ ఏ కాల్ ఆన్ దిస్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఖచ్చితంగా పబ్లిక్ పోల్ తీసుకుంటారు, ఒపీనియన్ తీసుకుంటారు. పబ్లిక్ ఒపీనియన్ కనుక వెడితే వెళ్ళాలి సార్, వెళితే కాదు, డెమోక్రసీలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఆ డిమాండ్ వస్తుంది. ఒకవేళ అలా ఏకపక్షంగా వెళ్తే ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ రిస్క్ తీసుకోరు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, ఆ రిస్క్ తీసుకోరు. దీనివలన ఇంకో ప్రమాదం ఉందనే విషయం వాళ్ళు గుర్తించాలి ముందు. అంటే ఇప్పటికే ఆ ముద్ర పడిపోతుంది దానికి. కూటమి ప్రభుత్వానికి ఇది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రభుత్వం అనేటువంటి ముద్ర పడుతోంది. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్టుకి రామోజీరావు గారి పేరు, ఎన్టీఆర్ అనేది జస్ట్ ఇంటి పేరు మాత్రమే అంటున్నాను నేను. రామోజీరావు గారి పేరే పెట్టాలనేది ప్రోగ్రాం. రామోజీరావు గారి పేరు గన్నవరం ఎయిర్పోర్టుకు పెట్టేస్తే అది ఖచ్చితంగా ఆల్రెడీ ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రభుత్వం అని ఏదైతే విమర్శలు నడుస్తున్నాయో ఆ విమర్శలకు చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు వీళ్ళు. కాబట్టి ఇప్పటికి ఆల్రెడీ చాలా చేసేస్తున్నారు. ఇప్పటికి ఈ ఎలిగేషన్ వాళ్ళ మీదకి రావడానికి చాలా చేస్తున్నారు. కాబట్టి జాషువా గారి పేరు పెట్టడం ద్వారా పేరు వీళ్ళు ప్రపోజ్ చేయాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయటమే, వాళ్ళు పెట్టేది కాదు ఇది. కాబట్టి ఆ ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి. స్టేట్ గవర్నమెంట్ మీద ఇలాంటి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపమని చెప్పి దళిత సంఘాల నుంచి కూడా ఒక ప్రయత్నం జరగటం అవసరం ఇప్పుడు. ఎందుకంటే రకరకాల అంశాల్లో ఎలాగూ ప్రభుత్వాలను కలుస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా ఇప్పుడు రిజర్వేషన్ వర్గీకరణ ఇవన్నీ చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం. సో ఈ విషయం మీద కూడా వెళ్ళి ఒక ప్రతిపాదన పెట్టేస్తే ముందు వీళ్ళు కదిలితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఆ టైంకి జనాలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే జనాలందరూ రామోజీరావు జాషువా అంటే జాషువాకే ఓటేసేటువంటి అవకాశాలు ఉన్నాయి బలంగా. అండ్ రెండోది వైజాగ్ నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి సర్దార్ గౌతులచ్చన్న పేరు పెట్టాలని డిమాండ్ వస్తుంది. అవును. అండ్ హీ డిజర్వ్స్ దట్. ఆయన అటువంటి గొప్ప యోధుడు.
ఇప్పుడు దిస్ ఇస్ ద టైం అండి, దిస్ ఇస్ ద అకేషన్, టైమ్ అండ్ అకేషన్ వేర్ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ ఇంటిగ్రిటీ చెప్పుకోవడానికి మంచి అవకాశం కూడా వాళ్ళకి అవసరము అవకాశము. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ మీద పడినటువంటి అనేక ముద్రల నుంచి బయటపడే నిందలే వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా నింద అయితే మోస్తున్నారు. నింద లేకుండా ఉండాలంటే ఇంపార్షియల్గా ఉన్నామని చెప్పుకోవటం కోసమైనా, అంటే జాషువా మీద ప్రేమ లేకపోయినా సరే ఆయన పేరు పెట్టాల్సిన సందర్భం కనిపిస్తుంది. అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ సామాజిక అంటే దళితుల్లో ఉన్నటువంటి సెక్షన్స్లో మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతుంది అనేది ఒక మాట ఉంది. కానీ కాంగ్రెస్ హయాంలోనే చుండూరు ఇన్సిడెంట్ జరిగింది. అలాగే మాదిగ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతుంది అంటారు. తీరా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కారంచేడు ఇన్సిడెంట్ జరిగింది. ఇదొక విచిత్రమైనటువంటి సందర్భం. నీరుకొండ కూడా. కాబట్టి ఇదొక విచిత్రమైనటువంటి సందర్భం చరిత్రలో. కాబట్టి ఇవన్నీ కడుక్కోవడానికి వాళ్ళు జాషువా పేరు పెట్టడం 100% సమంజసం. రైట్ సార్. ఇంకా కమింగ్ టు బాలయ్య బాబు గారు 50 years సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి, వచ్చే నెలలో స్టార్ట్ కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆహ్వానం అందింది వాటిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా. అండ్ 50 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో తన ప్రజెన్స్ని అలాగే ఉంచుకుంటూ డే 1 ఎలా ఉన్నారో ఈరోజు కూడా బాలయ్య బాబు అలాగే ఉన్నారు అని అభిమానులు వాళ్ళు నిజంగా చాలా ఉత్సాహంగా చాలా జిల్లాల్లో వేడుకలు జరుగుతున్నాయి, రకరకాల ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. అలాగే ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్కి చిరంజీవిని ఇచ్చారు. అంటే ఇట్స్ రీయూనియన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ అని అనుకోవచ్చు. డెఫినెట్గా రీయూనియనేనండి. అంటే ఈ మధ్యకాలంలో రకరకాల గందరగోళాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు రాజకీయంగా కూడా వాళ్ళు కలిసే ప్రయాణం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీళ్ళ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కూటమిలో కీలకంగా ఉన్నటువంటి నేత ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అదే ప్రభుత్వంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు బాలకృష్ణ గారు. అయితే ఒక్క అడుగు వెనక్కెడితే ఆ మధ్యకాలంలో ఈ రిలేషన్స్ కొంత ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉంది. బాలకృష్ణ అంటే బాలయ్య అంటే ఎవరు అని నాగబాబు గారు ప్రశ్నించినటువంటి ఒక సందర్భం చూసాం మనం. నాకు తెలిసి బాలయ్య అనే పేరుతో ఎవరున్నారు అనే పద్ధతిలో బాలకృష్ణ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు పాత రోజుల్లో, ఒక కమెడియన్. ఈ పద్ధతిలో నాగబాబు గారు ఒక వీడియో చేశారు. అయితే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. రెండోది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి చిరంజీవి గారు వస్తారు, సీజన్ 2కి డెఫినెట్గా చిరంజీవి గారు వస్తారు అని చెప్పి ప్రచారం జరిగింది. ఫైనల్గా రాలేదు. అయితే ఆ సందర్భంగా ఇదే ప్రశ్న చిరంజీవి గారి ముందు ఒక మీడియా పర్సన్ అడిగినప్పుడు వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు, అటునుంచి పిలుపు వస్తే ఎందుకు వెళ్ళను, బాలకృష్ణతో నాకేమీ శత్రుత్వం లేదు కదా అన్నాడు ఆయన. అలాగే ఇంకొక సందర్భంలో బాలకృష్ణ గారు ఒక కామెంట్ చేశారు చిరంజీవి గారి మీద. అంటే వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఆయన ఇంట్లో కూర్చుని చర్చించడం ఏమిటి అని చెప్పి, అంటే టిక్కెట్ల రేట్ల పెంపు గురించి ఏపీ గవర్నమెంట్తో మాట్లాడాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా చిరంజీవి గారి ఇంట్లో ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళి మాట్లాడటం మీద ఆయన కొంచెం అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఆ విషయం కూడా చిరంజీవి దగ్గరికి వెళ్తే లేదు బాలకృష్ణ చిన్నపిల్లవాడు మనస్తత్వం, ఆయన అలా ఆవేశపడటం తప్పు అని నేను అనుకోవడం లేదు అన్నాడు ఆయన. సో కాబట్టి ఇవన్నీ కంపేర్ చేసి చూస్తే, అలాగే ఈ బెల్లంకొండ సురేష్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బాలకృష్ణ గారు హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు హాస్పిటల్లో ఉండగా ఆయనతో పాటు ఆ రాత్రి ఎక్కువసేపు స్పెండ్ చేసింది అరవింద్ గారు, చిరంజీవి గారే. ఇది ఆనాటి పేపర్లు చదివితే అర్థమవుతుంది. చాలాసేపు బాలకృష్ణతో ఉండి ఆయన నార్మల్ దీనికి వచ్చే వరకు ఆయనతో ఉండి వచ్చారు వీళ్ళు, ఎక్కువ టైం స్పెండ్ చేసి తనతో. కాబట్టి మొదటి నుంచి ఉందండి అది, వీళ్ళిద్దరి మధ్య ఒక సన్నిహిత బంధం అనేది మొదటి నుంచి ఉంది. అలాగే చిరంజీవి గారి ఇంట్లో జరిగేటువంటి ఫంక్షన్స్కి బాలకృష్ణ గారు అటెండ్ అవ్వటం మాత్రమే కాదు, ఆ ఫంక్షన్స్లో ఆయన డ్యాన్స్ చేసినటువంటి వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి.
ఇప్పటికీ అవి యూట్యూబ్లో ఉన్నాయి. అలాగే చలనచిత్ర పరిశ్రమ వజ్రోత్సవాలు జరిగినప్పుడు కూడా వేదిక మీద ఆయన పెర్ఫామ్ చేస్తుంటే చిరంజీవి గారు కింద నుంచి చప్పట్లు కొడుతూ ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా ఇప్పటికీ చూడొచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ మొదటి నుంచి ఉంది. మధ్యలో కొంత దానిలో రకరకాలుగా బ్రేక్స్ వచ్చేటువంటి ఇది జరిగింది. కానీ నిజానికి వీళ్ళిద్దరినీ పెట్టి ఒక సినిమా తీయాలని, చిరంజీవి బాలకృష్ణలతో ఒక మల్టీ స్టారర్ తీయాలని కోదండరామిరెడ్డి గారు ఆయన చిరకాల కోరిక అది. ఆయన వీళ్ళిద్దరినీ పెట్టి తన బ్యానర్లో తను ఒక సొంత సినిమా తీయాలని అనుకున్నారు. ఎందుకంటే ఆయన చిరంజీవి గారికి హిట్స్ ఇచ్చాడు, అలాగే బాలకృష్ణ గారికి హిట్స్ ఇచ్చాడు. వీళ్ళిద్దరితోనూ మంచి రిలేషన్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన. అందుకని వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీయటం కోసం ఆయన రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ టోటల్గా ఆ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళలేదు. కనీసం ఆ కోరికని అన్స్టాపబుల్ తీరుస్తుంది అని అనుకున్నారు. కానీ అన్స్టాపబుల్లో కూడా ఆయన రాలేదు, చిరంజీవి గారు రాలేదు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, రామ్ చరణ్ వచ్చాడు. సో ఇంకా రావాల్సింది చిరంజీవి గారే అనేసి. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చాడు. వీళ్ళందరూ వస్తున్నారు, చిరంజీవి గారు వచ్చేస్తే అయిపోతుంది కదా అని. చిరంజీవి గారు రాకపోవడానికి రకరకాల కారణాలు అని చెప్పి ఆ టైంలో అరవింద్ గారికి ఆయనకి ఏదో గ్యాప్ ఉందని ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. కానీ గ్యాప్ ఏమీ లేదు అనేది ఎస్టాబ్లిష్ అవుతూ వస్తోంది నెమ్మదిగా. ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 3 కూడా మొదలవుతోంది అంటున్నారు. ఈ ఈవెంట్ తర్వాత ఈ సీజన్ 3లో డెఫినెట్గా చిరంజీవి గారు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన బాలకృష్ణ గారి ఈ 50 ఏళ్ల పండగలో పాల్గొంటున్నాడు. ఆయన ఇన్విటేషన్ తీసుకున్నారు, ఆయన వస్తున్నారు ఆయన. అలాగే ఇది కేవలం తెలుగుదేశం పార్టీయో లేకపోతే బాలకృష్ణ గారి అభిమాన సంఘాలు లేకపోతే వాళ్ళ కుటుంబమో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదండి. చలనచిత్ర పరిశ్రమ తనకి తానుగా స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. అందుకని ఖచ్చితంగా చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఉండి తీరుతుంది. ఆయన ఖచ్చితంగా వస్తాడని ముందు నుంచే అనుకుంటున్నది. రీయూనియన్ ఆఫ్ మెగా అండ్ నందమూరి ఫ్యామిలీస్ అనేది కూడా రీయూనియన్ అంటే యూనియన్గానే ఉన్నారు ఎస్టాబ్లిష్ అయినట్టు మొదటి నుంచి. అంటే ఈ మధ్య యార్లగడ్డ ఆయన లక్ష్మీప్రసాద్ గారు వైఎల్పి గారు అక్కడ ఒక పురస్కారం ఇచ్చారు, ఎన్టీఆర్ పురస్కారం చిరంజీవి గారికి ఇవ్వడం చూసాం మనం. అప్పుడు కూడా ఆయన వేదిక మీద ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అంతకు ముందు కూడా అంటే చాలా సందర్భాల్లో ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి అకేషన్ చాలా ఉంది. సీనియర్ నటుడుగా ఆయనకు చాలా గౌరవం ఉంది. అలాగే అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలు జరుగుతున్న సందర్భాల్లో అంటే భారతదేశంలో అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలు జరిగినటువంటి సందర్భాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎంజీఆర్ ఫోటో ఒకటే పెడుతున్నారు, ఎన్టీఆర్ ఫోటో పెట్టడం లేదు అని కొంచెం గొడవ చేసిన వాళ్ళలో చిరంజీవి గారు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వటం లేదు అనే విషయాన్ని కూడా ట్విట్టర్ వేదికగా పదే కాబట్టి వీళ్ళ మధ్య ఆ కుటుంబాల మధ్య ఉంది, ఆ సయోధ్య ఉంది వాళ్ళ మధ్య. కాకపోతే మధ్యలో కొన్ని సో ఏదైతేనే ఆయన 50 ఏళ్ల చలనచిత్రోత్సవ వేడుకల్లో మళ్ళీ పెద్ద సందడి మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు. సో చూసాం